రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలాగే శాశ్వత మిత్రులు ఉండరు. ఇదే మాట మరోసారి ఏపీలో నిజమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి ముగ్గురు కీలక నేతలు త్వరలో బీజేపీలోకి చేరేందుకు చర్చలు జరుపుతున్నారన్న సమాచారం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ అంశంపై వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్న ముగ్గురు కీలక ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే దిశగా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. పరిస్థితులు చెయ్యి దాటక ముందే పార్టీ మారితే లాభమని వారు భావిస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ముగ్గురు ఎంపీలు ఇప్పుడు కాషాయం పుచ్చుకోవటానికి సిద్ధం అవుతున్నారట. ఈ ముగ్గురిలో మొదటగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరు కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఆయనపై అక్రమ మద్యం కేసు ఉంది. ఈ కేసులో ఇప్పటికే కొన్ని రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఈ వ్యవహారం మరింత పెద్దదిగా మారి రాజకీయంగా ఇబ్బందులు పెరిగే లోపే తన భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మిథున్ రెడ్డి భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరి ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్టు వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే బీజేపీలో చేరే మార్గం సుగమం అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక మరో కీలక పేరు జగన్ సొంత బాబాయ్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. ఈయన పేరు కూడా ఇప్పుడు బీజేపీ బాటలోనే వినిపిస్తోంది. వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం తిరుమల నకిలీ నెయ్యి కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసు నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ని వేళ్లు తన వైపే చూపిస్తున్నాయన్న భావనతో రాజకీయంగా వ్యూహం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన భావించినట్టు సమాచారం. ఇదే క్రమంలో బీజేపీతో టచ్లోకి వెళ్లారని, అక్కడి కీలక నేతలతో చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. పరిస్థితులు మరింత బిగుసుకోక ముందే సేఫ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయాలన్నదే వైవి సుబ్బారెడ్డి ఆలోచనగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా బీజేపీ చేరికల జాబితాలో బలంగా వినిపిస్తోంది. ఈ కేసు ఇంకా కొనసాగుతుండటంతో రాజకీయంగా భవిష్యత్తు అనిశ్చితిగా మారిందన్న భావన ఆయనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటులోనూ బయట బీజేపీ నేతలతో అవినాష్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాలు, అలాగే కొంతమంది కీలక నాయకుల ప్రోత్సాహం కూడా ఆయనకు ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ కారణాల వల్లే బీజేపీ బాట పట్టేందుకు అవినాష్ రెడ్డి దాదాపు సిద్ధం అయ్యారని సమాచారం. మరోవైపు బీజేపీ కూడా దక్షిణాదిలో తన బలాన్ని పెంచుకునే వ్యూహంలో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి కీలక నేతలు తమ వైపు వస్తే రాజకీయంగా లాభమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వీరి చేరికలపై బీజేపీ సానుకూలంగా ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయమై ఇటీవల ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర స్థాయి సంకేతాలు కూడా ఇచ్చినట్టు వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే కాదని, లోపల గట్టి చర్చలు జరుగుతున్నాయన్న భావన రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. మొత్తానికి చూస్తే కేసుల ఒత్తిడి, రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి, కేంద్రంలో అధికారంలో ఉన్న వారి పార్టీతో సన్నిహితంగా ఉండాలన్న వ్యూహం, ఇవన్నీ కలిసి వైసీపీకి చెందిన కీలక నేతలను బీజేపీ వైపు నడిపిస్తున్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో ఈ ప్రచారం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel